సభాధ్యక్షులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, వేదికను అలంకరించినటువంటి ఎమ్మెల్యేలందరికీ, మా ఏఐసిసి సెక్రటరీ సంపత్ గారికి, ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి గారికి, మన డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి, మన సీఎం గారు అడ్వైజర్ వేము నరేందర్ రెడ్డి గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గురించి నేను మీతో మాట్లాడటం అంటే, మీకు అందరికీ ముఖ్యమంత్రిని గురించి ప్రత్యేకంగా కింద స్థాయి గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారికి కూడా మన జిల్లాలో అంటే ఇంతకుముందున్న మహబూబ్నగర్ జిల్లాలో ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే ఉద్దేశంతోనే మొన్న మహబూబ్నగర్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దాంట్లో మహబూబ్నగర్ జిల్లాకు కావలసిన అవసరాలన్నింటినీ కూడా అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకుడిగా పెరుగుతున్నాడు. ముఖ్యమంత్రి వల్ల కాదు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలోనే పెద్ద అత్యున్నత స్థాయి నాయకుడి స్థాయికి వెళ్ళిపోయారు. ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారు మనకి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నారు. వారు కూడా రాజకీయాల్లో భారతదేశ చరిత్రని మరి గతిని మార్చినటువంటి వారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ మన రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, నాయకులందరూ కూడా తెలంగాణ మోడల్ గవర్నమెంట్ని వాళ్ళు కూడా అనుసరించాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మొన్న బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలందరికీ కలిపి వారు ఒక హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్ ప్రాంత స్కూల్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు లేనంత ముందు స్థాయిలోకి పోయేటటువంటి అవకాశాన్ని కల్పించారు. వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు భూత, వర్తమాన, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము ఎంపీగా ఉండి మొన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్కి వచ్చినప్పుడు చూశాను. పార్టీలకు అతీతంగా ఎంపీలు, మంత్రులు ఎంతో పెద్ద ఎత్తున వారికి మరి సహకారం తెలియజేయడానికి ముందుకొచ్చారంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు వారు మాట్లాడిన తీరుని గుర్తించి అక్కడ నాయకులందరూ గుర్తించారు. ఇవాళ రాష్ట్రంలోనే ఉన్నత స్థాయి నాయకుడు కాకుండా కేంద్రంలో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరు కూడా, మల్లికార్జున గారు కూడా వీరి సలహాలు కూడా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం చేయొచ్చినటువంటి దిశకొచ్చింది. నేను వారికి ఒకటే మనవి చేస్తూ, సమయం తక్కువగా ఉంది, ఎంతసేపు మాట్లాడినా కూడా సరిపోదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, మీరు 14 ఎమ్మెల్యేలు గెలిపిస్తే నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని మీరు ఆ రోజు మాట్లాడి మహబూబ్నగర్ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ ఈ మీటింగ్కి మీరు రావటం, మొన్న రివ్యూ మీటింగ్ చేయటం జరిగింది. కాబట్టి మీకు తెలియని విషయాలు కాదు, మన పాత మహబూబ్నగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కావలసిన అన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులో ఏ రకంగా ఇంతకుముందు చెప్పారో ఆ రకంగా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
డాక్టర్ మల్లిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమంది